హాయ్ అండి, మెమరీస్ విత్ లక్ష్మి ఛానల్లో ఈరోజు చికెన్ బిర్యానీ చేసి చూపిస్తాను. దానికి ఏమేం కావాలో చూపిస్తాను చూడండి. బియ్యం కడిగి పెట్టుకున్నాను. చికెన్ నేను మ్యారినేట్ చేసేసుకుని పెట్టుకున్నానండి. ఒక అరగంట నానితే బాగుంటాయి, బిర్యానీ చేసేటప్పుడు బాగుంటుంది అది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకున్నాను, కొత్తిమీర, పుదీనా. బిర్యానీకేమో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేరే లావుగా కోసుకున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకుని దానిలో ముందు ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుని శుభ్రంగా బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను అందులోనే. మూత పెట్టుకుంటే కాసేపు మగ్గుతుందండి. ఇప్పుడు చూడండి, కొంచెం మెత్తబడింది ముక్క. ఉల్లిపాయల ముక్కలు కొంచెం మెత్తబడినాయి. మళ్ళీ మూత పెట్టుకుని ఒకసారి చూసుకుంటూ 2 minutes వేగాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి శుభ్రంగా కలుపుకొని పెట్టుకున్నాను. బిర్యానీకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కూడా కావాలి. అది పక్కన ఉంచుతున్నాను. ఇది ముందు కూర చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మసాలా మొత్తం అందులో వేసేసి శుభ్రంగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, చక్కగా కుక్ అయ్యింది. ముక్క అంతా మెత్తగా అవుతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాము, ఉడకాలి కదా. గ్రేవీకి రావడానికి, ముక్క ఉడకడానికి కొంచెం వాటర్ కలుపుకోవాలి. చికెన్ తొందరగానే ఉడికిపోతుందండి. అది పక్కన దానిలోనికి షిఫ్ట్ చేసేసి దాన్ని మూత పెట్టాను, అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ తాలింపు వేద్దాం. ఫస్ట్ నూనె వేసాను, తర్వాత నెయ్యి 2 స్పూన్లు వేసాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కొంచెం. ఇప్పుడు చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని శుభ్రంగా వేపుకోవాలండి. 2 మసాలా ఆకులు వేసాను, బిర్యానీ ఆకులు అంటారు కదా. ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నానండి. పుదీనా వేసుకుని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. అందరూ రకరకాలుగా చేస్తారు కదండి బిర్యానీలు. ఈ రకం నేను చేస్తాను ఇలాగే, చికెన్ బిర్యానీ. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, అది కొంచెం కనిపించలేదు, ఆ వీడియో మిస్ అయినట్టుంది. ఇప్పుడు అది పచ్చివాసన పోయినంత వరకు వేపుకున్న తర్వాత బియ్యం, నానబెట్టుకుని ఉంచుకున్న బియ్యం వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. తర్వాత ఉప్పు కొంచెం వేసుకొని, కొంచెం కారం, పసుపు వేసుకుంటున్నాను. శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా గరం మసాలా వేస్తున్నాను. కొంచెం గరం మసాలాలు, ధనియాలు, చెక్క, లవంగం అన్నీ తెలుసు కదండి, అలా వేస్తాను. కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు కూర ఉంది కదండి, దానిలో వేసుకొని కొంచెం ఉంచుతున్నాను. మిగిలిందంతా దానికి వేసి కలుపుకోవాలండి. బాగా అన్నానికి పట్టినట్టుగా కలుపుకోవాలి చక్కగా. బియ్యం మొత్తం దానిలో కలిసిపోవాలి. ఇప్పుడు 2 డబ్బాలు వేసాను నేను నీళ్ళు, అదే బియ్యం. 1.5 3 డబ్బాలేమో నీళ్లు పోసానండి. ఇప్పుడు అది చక్కగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత
మూత పెట్టుకుని ఒక విజిల్ కొంచెం సిమ్లో పెట్టుకుని రానిస్తే మసాలా అన్నీ పట్టి చక్కగా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి. చక్కగా పొడి పొడిలాడుతూ ముక్క మెత్తగా అయ్యి అసలు ఎంత బాగుందో చూడండి. చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా ఉంది. ఇలాగే మీరు చేసుకుని ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇగో గ్రేవీ కర్రీ కచంబరు చేశాను, చూసారా ఎంత బాగుందో. మీరు కూడా చేసుకుని నాకు చెప్పండి.